అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇసుక దిబ్బ పైన ఎక్కుతున్న కారు పల్టీలు కొట్టి కింద పడడం జరిగింది. ఇందులో 5 టీచర్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. ముఖ్యంగా హాలిడేస్ అయిపోయిన సందర్భంగా స్కూల్స్ రీఓపెన్ జరగడం అయ్యింది. ఈ సందర్భంలోని టీచర్స్ అందరూ కూడా స్కూల్కి వెళ్తున్న టైంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా గుర్తించారు. అయితే ప్రెసెంట్ మనం ఆ కార్ అసలు ఏ విధంగా పల్టీ కొట్టింది, అసలు ఏ విధంగా ఉంది అన్నది మనం ఒక్కసారిగా విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే స్పాట్లోనే ఒక టీచర్ దుర్మరణం చెందినట్టు కూడా తెలుస్తోంది. స్కూల్స్ ప్రారంభం కావడంతో నల్గొండ నుంచి కారులో వెళ్తున్న 5 టీచర్లు అర్వపల్లి దగ్గర అదుపు తప్పి కారు పల్టీలు కొట్టడంతో టీచర్ మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో మరో 2 టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం టైంలో కారులో మొత్తం 5 ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 2 మగవారు, మరో 3 లేడీ టీచర్లు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అదే రోజు జాజిరెడ్డిగూడెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో డ్రైవర్ మరియు 4 ఉపాధ్యాయులు ఉన్నట్టు కూడా గుర్తించారు. అందులో తుంగతుర్తి నెటిజెడ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్ అన్నారం, ప్రధాన ఉపాధ్యాయురాలు సునీత, రావులపల్లి గేజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు గీత, తుంగతుర్తి కేజీబీవీ ఎస్ఓ కల్పన ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే వీరిలో ఎస్ఓ స్పాట్లోనే చనిపోయారు. ఇప్పుడున్న సమాచారం మేరకు రావులపల్లి ప్రధాన ఉపాధ్యాయురాలు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్టు మనకి అందుతున్న సమాచారం. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ కనుక చూసుకున్నట్టయితే తెల్లవారుజామున వీళ్ళు స్టార్ట్ అవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఎక్కువ పొగ మంచు కమ్ముకోవడం దీనికి ప్రధానమైన కారణమా, లేకపోతే ఎదురుగా ఉన్న ఈ ఇసుకది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అంచనా వేయలేకపోయారా అన్నది కూడా ఇంకెక్కడ తెలియాల్సి ఉంది. ప్రజెంట్ ఇందులో ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. మిగిలిన 2 తీవ్ర గాయాలయ్యాయి. మరి క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తరలించినట్టు కూడా తెలుస్తోంది. మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా కార్ అనేది పల్టీ కొట్టింది, ఏ విధంగా యాక్సిడెంట్కి గురైంది అన్నది మనం క్లియర్గా చూడొచ్చు. సీరియస్ ఉన్నట్టుంది పాపం. వీళ్ళ సక్కిన వీళ్ళ పోయారు కదా రింగ్ అవుతుంది చూడండి. రైట్, విజువల్స్ చూస్తున్నాం కదా, కారు ఏ విధంగా పల్టీ కొట్టి అటు పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకువెళ్ళి ఏ విధంగా పడిపోయింది అన్నది మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే స్పాట్లోనే ఒక టీచర్ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా స్కూల్స్ ఓపెన్ కావడంతో తెల్లవారుజామున వీళ్ళందరూ కూడా బయలుదేరినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఓవర్ స్పీడా, లేకపోతే అంత తెల్లవారుజామున బయలుదేరడం వల్ల మంచు ప్రభావమా, లేకపోతే ఇసుక దిమ్మలు కనపడకపోవడం వల్ల యాక్సిడెంట్ చోటు చేసుకుందా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ మనం యాక్సిడెంట్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 5 టీచర్లు ఇందులో ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మగవాళ్ళు, దట్టు లేడీస్ కూడా ఇందులో ఉన్నారు. మరైతే దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? ముఖ్యంగా మంచు ప్రభావమా, లేకపోతే ఓవర్ స్పీడ్ ఏమైనా అయ్యిందా అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ రమేష్, చెప్పండి, ముఖ్యంగా ఈ యాక్సిడెంట్కి గల రీజన్స్ ఏంటి? అంటే అంత తెల్లవారుజామున బయలుదేరడం వల్ల మంచు ప్రభావమా, లేకపోతే అంటే ఆ మంచులోని వీళ్ళకి రోడ్డు సరిగ్గా కనబడకపోవడమా, లేకపోతే ఓవర్ స్పీడా? మెయిన్ రీజన్స్ ఏంటి రమేష్? అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. వీరు ఆ డివైడర్ ని గమనించకుండా వేగంగా వెళ్లి డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా కూడా విధుల్లో భాగంగా ఆ ప్రతినిత్యం కూడా నల్గొండ నుంచి ఆ తుంగతుర్తికి చేస్తారు. వీరంతా కూడా ఉపాధ్యాయులు. ఆ తుంగతుర్తి లోనే ఆ పాఠశాలలో కూడా హెచ్ఎం గా పనిచేస్తారు. ఎవరైతే ఆ స్పాట్ లో ఆ మృతి చెందిన కల్పన ఉన్నదో ఆమె ఆ ఎస్ఓగా పనిచేస్తుంది. అదేవిధంగా మరొక ఉపాధ్యాయురాలు కూడా పరిస్థితి
విషమంగా ఉంది. మొత్తం కారులో 5 ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో 3 ఉపాధ్యాయురాలు, అదేవిధంగా 2 ఉపాధ్యాయులు, మొత్తం 5 కూడా ప్రయాణం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఈ రోజు ఆ పాఠశాల ప్రారంభం ఉండడంతో ఉదయాన్నే ఆ నల్గొండ నుంచి 5 కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. నల్గొండ నుంచి ఆ తుంగతుర్తి వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే ఎక్కడైతే ఆ కారులో ప్రయాణిస్తుండగా తుంగతుర్తిలో ఆ డివైడర్ ని ఒక్కసారిగా గమనించకుండా అతివేగంతో వెళ్లి ఆ కారు ఢీకొట్టిందో. ఆ ఢీకొట్టిన ఘటనలో కారు పోల్పడడంతో కారులో ముందులో కూర్చున్నటువంటి ఆ ఎస్ఓ కల్పన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక ఆ తుంగతుర్తి జిహెచ్ఎం ప్రవీణ్ కానీ, అదేవిధంగా రావులపల్లి జిహెచ్ఎం గీత, అన్నారం జిహెచ్ఎం సునీత రాణి, అల్వాల ప్రవీణ్ వారికి కూడా గాయాలు కావడం జరిగింది. ఏదైతే ఆ స్పాట్ లో ఉన్న 2 ఉన్నారో ప్రవీణ్, అదేవిధంగా 2 కూడా అన్నా చెల్లెళ్ళు, 2 కూడా గాయాలు కావడం జరిగింది. మొత్తం ఆ కల్పన మాత్రం అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా హైదరాబాద్ తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం విషాద స్థాయిలో అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 5 ఉపాధ్యాయులు ఈ విధంగా కారు రోడ్డు ప్రమాదంలో గాయపడడం అనేది, అందులో చనిపోవడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు చూస్తాం ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఉపాధ్యాయులంతా కూడా జాబ్ చేసేవారు ఈ విధంగా కారులో ఆ కార్ని షేర్ చేసుకొని కూడా వెళ్తుంటారు. వారు లాంగ్ లో వెళ్ళాలి కాబట్టి ప్రతినిత్యం కూడా ఇది షేరింగ్ ద్వారా కలిసి వెళ్తుంటారు. అదే క్రమంలో వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కలిసే ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ ఆ సంక్రాంతి సెలవులు ముగిసి ఈ రోజే స్కూల్స్ ప్రారంభం కావడంతో ఉదయాన్నే నల్గొండ నుంచి బయలుదేరి వెళ్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగం ఆ డివైడర్ ని గమనించకపోకుండా ఒక్కసారిగా గమనించకుండా వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రమాద సమయంలో కారు ముందు భాగంలో కూర్చున్నటువంటి కల్పన స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. నడుపుతున్నటువంటి వ్యక్తి కూడా, అతను కూడా ఆ ఉపాధ్యాయుడే. వారే ప్రతిరోజు డ్రైవ్ చేస్తారు. మొత్తం 5 కలిసి ఉదయం వెళ్లి మళ్ళీ సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత తిరిగి వస్తుంటారు. నిన్న మొన్నటి వరకు సంక్రాంతి సెలవులు ఉండడం జరిగింది. ఈ రోజే స్కూల్ ప్రారంభం కావడంతో ఉదయం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఇప్పుడు ఎవరైతే మృతి చెందిన అని కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉపాధ్యాయులు ఇళ్లగా గాయపడంతో కూడా మొత్తం స్కూల్ విద్యార్థులు కూడా అక్కడికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, అయితే ప్రెసెంట్ ఈ యాక్సిడెంట్కి సంబంధించి అతి వేగమే దీనికి కారణం అన్నట్టు కూడా ఇక్కడ మనకి ప్రధానంగా తెలుస్తోంది. ముఖ్యంగా అంత తెల్లవారుజామున త్వరగా వెళ్ళాలి, దట్టు రోడ్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉంటాయి అండ్ పండగ సీజన్ కాబట్టి, దట్టు సాటర్డే సండే కలిసి వచ్చాయి కాబట్టి ఇటు స్టూడెంట్స్ అండ్ ఎక్కువ శాతం రోడ్డు మీద జనసంచారం ఉండే అవకాశమే లేదు కాబట్టి ఎలా అయినా మనం స్పీడ్గా వెళ్ళొచ్చు అన్నట్టు, ఎప్పుడు కూడా వెళ్ళే దారే కదా అని చెప్పి వీళ్ళు అతివేగంతో వెళ్ళడం అన్నది ఇక్కడ ప్రధాన కారణంగా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అయితే డివైడర్ చూసుకోకపోవడం వల్లే దీనికి అంటే ముఖ్యంగా యాక్సిడెంట్ అవ్వడానికి కూడా రీజన్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఉపాధ్యాయులు పిల్లలకి పెద్దలకి చెప్పాల్సింది పోయి వాళ్ళు ఈ విధంగా ఇంత ఓవర్ స్పీడ్లో వెళ్ళడం అన్నది ఏంటి అని చెప్పి మరికొందరు వాళ్ళ వ్యక్తం బయటకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏది ఏమైనా అతివేగం అన్నది మరొకసారి ఎంత ప్రమాదకరమో అన్నది మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడే తెలుస్తోంది. మరి చూడాలి అసలు దీనికి సంబంధించి ఇంకా క్షతగాత్రులకు సంబంధించి ఇంకా ఎలా ఉంది ఏంటి వాళ్ళ పరిస్థితి, ముఖ్యంగా చనిపోయిన వ్యక్తికి సంబంధించి అసలు వీళ్ళు ఎంత స్పీడ్లో వెళ్ళారు, లేకపోతే కేవలం డివైడరే ఇక్కడ ప్రధాన కారణం అన్నది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ రిమైనింగ్ పర్సన్స్కి ఎలా ఉంది ఏంటి అన్న వివరాలు కూడా ఇంకా పూర్తిగా అందాల్సిన సమాచారం ఉంది. సీరియస్ ఉన్నట్టుంది పాపం. వీళ్ళ సైకిల్ వీళ్ళే పోయారు కదా రింగ్ అవుతుంది చూడండి. చూడు చేస్తున్నాం రింగ్ అవుతుంది చూడండి. సీరియస్ ఉన్నట్టుంది పాపం. వీళ్ళ సైకిల్ వీళ్ళే పోయారు కదా రింగ్ అవుతుంది చూడండి. చూడు చేస్తున్నాం రింగ్ అవుతుంది చూడండి.